మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. శ్రీ కొండదేవతాయ నమ. జై కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము. అనగా స్థాన బలం అనేది వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా, ఎన్నో రోజుల నుంచి రెంటింట్లో ఉండి సొంత ఇల్లు కావాలని ఎదురు చూసే వాళ్ళందరికీ ఒక శుభవార్త. వీళ్ళకి అనుకోకుండా ఒకటి స్థాన చలనం, అనగా ఇల్లు కట్టుకోవటం కానీ, ఇల్లు కొనటం కానీ, లేదా పెద్దవాళ్ళ నుంచి స్థిరాస్తుల నుంచి కూడా రావాల్సిన భూములు కానీ, ఆస్తులు కానీ, ఇల్లు కానీ వీళ్ళ జాతకంలో రాబోతున్నాయి. అంటే అది పెద్దగా ఊహించరు. చాలామంది ఇంతకుముందు ఊహిస్తారు, ఊహించిన వాళ్ళకి కొన్ని జరక్కోకుండా అయిపోతాయి. వీళ్ళకి ఊహించుకోకుండా ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ప్రేమ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు, ప్రేమిస్తుంటారు, కానీ ఆ ప్రేమకి ఒక ముందు వెనక అనేది ఉండదు. ఆ ప్రేమని ఇదే నా లైఫ్ అనుకుంటారు, ఇదే నా కెరీర్ అనుకుంటారు. కాబట్టి ప్రేమని ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమించాలి. ఏదైనా కానీ తీయగా ఉందని మనం ఎక్కువగా తింటే ఏమవుతుంది? చేదు అవుతుంది. బెల్లం కూడా తినంగా చేదు అవుతుంది అంటారు. అదేవిధంగా స్త్రీ విశేషంలో కానీ, పురుషుడి విషయంలో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సికాకులు, ఎన్నో విధానాలు వీళ్ళకి కనబడుతున్నాయి. మరి వీళ్ళకి ఒక స్థాన చలనం లాంటిది కానీ, ఒక గృహ ప్రవేశం కానీ అనుకోకుండా ఎదురొచ్చే మార్గాలు కూడా వీళ్ళ జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇలా మనశ్శాంతత ఒక రకంగా ఉండదు. మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునగా ఉంటుంది. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా దీన్ని సాధించేస్తాలే అనుకుంటుంటారు. కానీ సాధించాల్సింది వేరు, చేసేది వేరుగా ఉంటుంది. ఏదైనా సరే సాధిస్తాలే అనుకున్నది ఏది కాదు. కష్టే ఫలే అన్నాడు. మనం చేసే కష్టానికి ఒక ప్రతిఫలం అనేది దొరుకుతుంది. ఆ కష్టానికి తగ్గ ఒక ప్రతిఫలం రావాలంటే మనం దాంట్లో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, ఇంట్లో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోవాలి. ఎప్పుడు మీరు జాగ్రత్తను పాటించుకోకుండా, ఎప్పుడు అసార్థగా మీరు ఆలోచించి ఏం పర్వాలేదులే, నేను అన్ని చదివేశాను, ప్రపంచాన్నంతా చదివేశాను అని అనుకొని చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ తెలివితేటల్ని ఎక్కువగా ఉపయోగం చేస్తుంటారు. దానివల్ల టక్కన పడిపోతుంటారు. పెద్దవాళ్ళ మాట వినక, పెద్దవాళ్ళ మాట చెవిలో పెట్టక, పెద్దవాళ్ళు చెప్పింది లెక్క చేయక, సొంత ఆలోచనలోకి పోయి స్నేహితుడు మాటలు విని, దోస్తుల వల్ల ఉండలేని ఎన్ని పోగొట్టుకొని మళ్ళీ అదో గతి పాలయ్యే మార్గాలు ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్త్రీ పురుషుల వల్ల నుంచి కొన్ని సమస్యలు ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి. స్త్రీ పురుషుల మధ్యలో లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన ఆలోచనలు ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు విజయవంతం కాకోకుండా, ప్రేమించిన వాళ్ళు దూరం కావటం, కళ్యాణం చేసుకొని ఇడిపోవటం, మానసికమైన ఒత్తిడి, చేసే కార్యక్రమం దగ్గరికి రావటం, దూరం కావటం, ఎవరు నమ్ముతారో నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు జరగటం, ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం జయప్రదం కాకోకుండా ఉండటం, మరి నమ్మిన వాళ్ళు మోసం చేయటం, బంధుమిత్రులతో కొన్ని విరోధాలు, ఇలాంటి సమస్యలు అనేది వాళ్ళ జాతకంలో రాబోతున్నాయి. మరి వీళ్ళు నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్తువులు కానీ, నల్లటి దుస్తులు కానీ ధరించకూడదు. దానివల్ల లేనిపోయిన సమస్యలు ఎదురవుతాయి, లేనిపోయిన విధానాలు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, మరి విద్యారంగంలో కూడా విద్యార్థులకి మంచి మంచి అవకాశాలు,
విదేశాల ప్రయాణాలు, రియల్ ఎస్టేట్లో కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి వ్యవసాయ పరంగా చూసుకుంటే వీళ్ళకి సంవత్సరానికి 2 పంటలు అభివృద్ధిగా వస్తాయి. కరెక్ట్గా వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. వ్యవసాయంలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏమి ఉండదు. మరి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా కూడా వీళ్ళకి అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు లేకోకుండా నిదానంతోనే వీళ్ళు సాధించినట్టుకైతే ఇలా ఫ్యూచర్ ప్రజెంట్ ఫ్యూచర్ అనేది అభివృద్ధిగా అవుతుంది. ఇలా కెరియర్లో అనుకున్న కార్యక్రమం 100% వీళ్ళకి కరెక్ట్గా చుట్టయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు చేయాల్సిన రియల్ ఎస్టేట్లో కానీ, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్లో కానీ కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొత్త మార్పులు అంటే మీరు ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడుతూ ఉంటారు. మీరు చేసే ఫీల్డ్ని బట్టి, మీరు చేసే ఉద్యోగాన్ని బట్టి ఈ ఉద్యోగాన్ని మార్చేసి వేరే ఉద్యోగం గురించి మీరు ఎదురు చూస్తుంటారు. ఉన్న ఉద్యోగాన్ని గురించి మీరు తొందరపడుకోకుండా ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్త చేసుకుంటే రావాల్సిన ఉద్యోగం నీకు అభివృద్ధిగా పొందుద్ది. ఉన్నదాని గురించి మీరు దాన్ని లైట్గా తీసుకున్నట్టుగైతే ఉండదు పోతుంది, ఉంచుకున్నది పోతుంది, చాలా వరకు ఇబ్బంది అవుతుంది. దానివల్ల లేనిపోయిన సమస్యలు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీ ఇంట్లో ఆరోగ్యాలు కొన్ని బాగోకుండా ఉండటం, ఎవరో ఏదో చేశారని, ఎవరో ఏదో పూజా బలాలు జరిగినాయని ఆరోగ్యం బాగోకుండా హెల్త్ ఖరాబ్ అయిపోయి మీరు హాస్పిటల్కి ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. మరి ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళు మరి అసలు విషయం ఏమిటనేది మీరు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి స్వామి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో పూజలు చేసుకొని ఎన్ని చేసినా మీకు ఫలించుకోకుండా అయిపోయింది. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే నీ మీద ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీ కుటుంబంలో ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా జాతక చక్ర గణితం వేసి చూసి మీ జీవితాన్ని బట్టి చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి మేము చెప్పగలుగుతాం. కాబట్టి దేనికైనా ఒక సమస్యకి, ఒక కారణానికి, ఒక సమస్యకి ఒక మార్గం అనేది దొరుకుతుంది. ఆ మార్గం మీకు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.